హలో అమ్మా. రేపు అవును ఈరోజు చంద్రగ్రహణం. చూసానమ్మా, రీల్స్ లో చూసాను. రీల్స్ లో చూస్తాం కాదు, దర్భకడి కొనుక్కుని మొత్తం ఇంటి మీద ఫ్రిడ్జ్ లో ఉన్న వస్తువుల్లో అన్నిట్లో ఇయ్యాలి. పాము చంద్రుడిని మింగేసి మళ్ళీ ఊసేటప్పుడు విషం కక్కుద్ది. ఇవన్నీ వేసుకుని ఉండాలి. ఆ గడ్డే మాకు ఇక్కడ దొరకవమ్మా, మాకు హైదరాబాద్ లో ఏం దొరకవు. రెప్టోనో కెప్టో ఏదో ఉంటది కదరా, అందులో అన్ని దొరుకుతాయంట కదా, యూట్యూబ్ లో చూసాను నేను. అందులో పెట్టుకో. అది రెప్టో కెప్టో కాదమ్మా, అది చెప్తో. అదేలేరా, అందులో పెట్టు. అసలే ఇది కన్యారాశి వల్ల జాగ్రత్తగా ఉండాలంటే ఈ గ్రహణానికి. సరేలే, పెడతాలే. ఇంకోటి 6:30 కల్లా నువ్వు డిన్నర్ చేసేయాలి ఏదోలాగా. 6:30కా? నేను 3:30కే లంచ్ చేస్తానమ్మా, 6:30కి ఎలా తింటానమ్మా? అదంతా నాకు అనవసరం. 9:30 కల్లా నీ పొట్టలో ఏం ఉండకూడదు, అంతా అరిగిపోవాలి గ్రహణం మొదలయ్యే లోపు. అమ్మా, పాము ఏమైనా నా పొట్టలో కూర్చోతున్నా అమ్మా, ఎంతవరకు జరిగింది అనేది. ఈ ఎక్స్ట్రాలే చెయ్యొద్దనేది నేను చెప్పించే. అసలేనిది కన్యారాశి. ఇంకోటి, ఇంకేంటమ్మా? గ్రహణం అయిపోగానే విడిపి స్నానం చేయాలి. నైట్ 2ంటికి గ్రహణం అయిపోద్ది, అప్పుడు స్నానం చేయాలి. 2ంటికా? మరి టూ మచ్ అమ్మా, ఇది చాలా టూ మచ్ అసలు. నా దగ్గర నాటకాలు వేయకురా. నువ్వు ఎలాగో పడుకునేది 2ంటికో 2:30కో అని నాకు తెలుసులే. పడుకునేది ఏదో స్నానం చేసి పడుకో. సరేలే. ఇంకో విషయం, ఇంకా ఇన్ని రూల్స్ ఉన్నాయా? అప్పటికి ఏం చెప్పు కదా, ఇంకేం రూల్ అమ్మా మళ్ళీ? గ్రహణం అప్పుడు మీ ఫ్రెండ్స్ తోని వాళ్ళతోని బయటికి వెళ్ళి తిరక్కో. ఆ గ్రహణం నీళ్ళు పడకూడదు. అసలేనిది కన్యారాశి. సరే 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 సరే, నాకు వర్క్ ఉంది. సరే ఉంటాను. బాయ్ 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 బాయ్.